మీ నెత్తిపై అంటే ఒక్కొక్కరి నెత్తిపై 1.27 లక్షల అప్పు ఉంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఎవరికి బకాయి పడకుండానే అంత పెద్ద మొత్తంలో అప్పు ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా? అది నిజమేనండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 185.27 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. దేశ జనాభా 145 కోట్లుగా తీసుకుంటే సెకనుకు ముందు పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిపై 1.27 లక్షల అప్పు ఉంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా చేయనంత పెద్ద మొత్తంలో అప్పు పీఎం మోదీ చేశారు. 11 ఏళ్ల వ్యవధిలో 130 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. సాంకేతిక రంగంలో సంచలనం సృష్టించిన ఏఐ చాట్బాట్ గ్రోక్ గణాంకాలతో సహా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. వాటిని ఒక లుక్ ఇద్దాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత అప్పు చేసింది? ఇక్కడ గ్రోక్ సమాధానం ఏ విధంగా ఉందంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2025 వరకు అంటే గడిచిన 11 ఏళ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 130.27 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇక 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు దేశం అప్పు 55 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా అయితే బీజేపీ పాలనలో అప్పులు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అయితే అలా మొత్తంలో 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరం నాటికి దేశం మొత్తం అప్పు చూసుకుంటే 185.27 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. సో గ్రోక్ సమాధానం అయితే ఇలా ఉంది. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధాని హయాంలో ఎక్కువగా అప్పులు తీసుకోవడం జరిగింది? గ్రోక్ సమాధానం ఏ విధంగా ఉందంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పలువురు ప్రధానులు అప్పులు చేశారు. అయితే మోదీ హయాంలో అంటే 2014 నుంచి 2025 మధ్యలోనే ఎక్కువగా అప్పులు చేయడం జరిగింది. 2014లో దేశం అప్పులు 55 లక్షల కోట్లుగా ఉంటే 2024 నుంచి 25 నాటికి 185.27 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. అంటే 130.27 లక్షల కోట్ల రూపాయలు అప్పు కేవలం మోదీ హయాంలోనే జరిగింది. ఇక్కడ సంఖ్యాపరంగా చూస్తే మిగతా ప్రధానులతో పోలిస్తే మోదీ హయాంలోని అప్పులు భారీగా పెరిగాయని గ్రోక్ సమాధానం చెప్పింది. ఇక్కడ మరొక ప్రశ్న ఏంటి అంటే జీడిపిలో దేశ అప్పు ఎంత శాతం ఉంది? గ్రోక్ సమాధానం ఏ విధంగా ఉంది అంటే 2025 ఏప్రిల్ నాటికి దేశ జీడిపి $4.3 ట్రిలియన్ అంచనా వేస్తే దేశ అప్పులు 185.27 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అంటే జీడిపిలో అప్పుల వాటా 57% ఉంది అని చెప్పవచ్చు. ఇంకొక ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పును బట్టి దేశంలో ఒక్కో పౌరుడి నెత్తిపై ఎంత అప్పు ఉన్నట్టు? దీనికి గ్రోక్ ఏ విధంగా సమాధానం చెప్పిందో తెలుసా? దేశ జనాభా 145 కోట్లుగా తీసుకుంటే దేశ అప్పు 185.27 లక్షల కోట్లు కాబట్టి ఒక్కో పౌరుడు నెత్తిపైన 1,27,772 రూపాయలు అప్పు ఉన్నట్లు ఇక్కడ భావించవచ్చు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాల రుణాన్ని కూడా ఇందులో కలిపితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణం 270 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అప్పుడు ఒక్కో పౌరుడి నెత్తిపైన అప్పు ఎంతగా ఉందంటే 1,86,207 ఉందన్నమాట ఒక్కొక్కరి మీద అప్పు. సో గ్రోక్ అయితే ఈ విధంగా సమాధానం చెప్పింది. ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే మోదీ ప్రభుత్వం హయాంలో విదేశీ అప్పులు ఎన్ని ఉన్నాయి? గ్రోక్ సమాధానం వచ్చి మోదీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2024 వరకు విదేశీ అప్పులు కూడా గణనీయంగానే పెరిగాయని చెప్పుకొచ్చింది. 2014లో ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టినప్పుడు విదేశీ అప్పు 30 లక్షల కోట్ల రూపాయలు ఉంటే 2024 జూన్ నాటికి ఇది 57 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందన్నమాట. అంటే 10 ఏళ్ల వ్యవధిలో విదేశీ అప్పు 27 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 67 ఏళ్లలో గత ప్రధానులు విదేశాల నుంచి 30 లక్షల కోట్ల రూపాయల రుణాలను సేకరిస్తే కేవలం 10 ఏళ్లలోనే మోదీ సర్కార్ విదేశాల నుంచి 27 లక్షల రూపాయల కోట్లను అప్పుగా తీసుకుంది. మరొక ప్రశ్న ఏంటి అంటే విదేశీ అప్పులు పెరుగుతుండడంతో భారత్ పై ఏమైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నదా అని ఇక్కడ క్వశ్చన్. దీనికి గ్రోక్ ఏ విధంగా సమాధానం ఇచ్చిందంటే విదేశీ అప్పులు పెరుగుతుండడం ఆందోళనకరమే. రూపాయి పతనం, ట్రంప్ తాజా సుంకనాలతో ఎగుమతుల్లో తగ్గుదల, ప్రపంచ దేశాల ఆర్థిక అనిశ్చితులు విదేశీ అప్పుల చెల్లింపుల్లో సవాలును సృష్టించవచ్చని చెప్పుకొచ్చింది. అయితే దీని ప్రభావం వెంటనే లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది అని ఇక్కడ గ్రోక్ అయితే సమాధానం చెప్పింది. అయితే మోదీ హయాంలో అప్పులు ఎలా ఉన్నాయనేది కూడా ఒకసారి మనం చూద్దాం.
11 ఏండ్ల అప్పు 130.27 లక్షల కోట్లు. ఏడాదికి అప్పు 11.84 లక్షల కోట్లు. అంటే నెలకు అప్పు 98,689 కోట్లు అన్నమాట. రోజుకు అప్పు 3,289 కోట్లు. గంటకు అప్పు చూసుకుంటే 137 కోట్లు. నిమిషానికి అప్పు చూసుకుంటే 2.28 కోట్లు. సెకనుకు అప్పు చూసుకుంటే ఇక 8 లక్షలు అన్నమాట. 3.8 లక్షల అప్పు ఉంది. ఇక ఇలా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు మన దేశ భవిష్యత్ ఏంటి? ఇంత అప్పు చేసుకుంటూ వెళ్తే మరి మన దేశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? అయితే ప్రతి ప్రధాని అంటున్నారు, ఇప్పుడున్న మన మోదీ కూడా అంటున్నారు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క పథకాలు కూడా తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ పెరుగుతున్న అప్పుల గురించి మాత్రం ఎవరు ప్రశ్నించడం లేదు. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే చివరికి మన దేశ భవిష్యత్ ఏంటి? అయితే అన్ని దేశాలు కూడా డెవలప్ అవుతున్నాయి, ఇంకా భారతదేశ పరిస్థితి ఇలాగే ఎందుకుంది? నిజంగా ఇటువంటి మార్పులు రావాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కేంద్రం నుంచి ఎటువంటి మార్పు రావాలి? సో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. అంతవరకు సెలవు, నమస్కారం.